అయ్యో ఏంటో డైరీలో ఉంది. అదే ప్రియమైన నీకు సంధ్య. ఇది డైరీ కాదు, ఓ అమ్మాయి మనసు. లేడీస్ డైరీ. ఇందులో అక్షరాలు పెన్తో రాసినవి కాదు, మనసుతో రాసినవి. ఇతరుల డైరీ చదవటం అనాగరికం. ఒక్క సెకండ్ ఓపెన్ చేయి, ఒక్క సెకండ్ ఓపెన్. ఇప్పుడు చదువు. ఇతరుల డైరీ చదవటం నాగరికం. చదవరా గణేష్. ఫోటో ఈ అమ్మాయిని ఎక్కడో చూసాను. మన ఐశ్వర్యకోళ్ళ ఇంటి ఆపోజిట్ అమ్మాయిరా. అవునరా అమ్మాయే. సంధ్య. మన ఐశ్వర్యకోళ్ళ ఇంటి ఎదురమ్మాయి. నేను చెప్పేది కూడా అమ్మాయిరా. చాలా సాఫ్ట్, చాలా నెమ్మదస్తురాలు, ఎవరితో మాట్లాడదు. ఈ అమ్మాయి డైరీ చదివితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందిరా. చదవచ్చంటావా? చదవరా బాబు, టైం వేస్ట్ చేయకు, తిప్పరా చదువు. కొత్తగా ఈ ఇంట్లోకి వచ్చిన మొదటి రోజు అలా బాల్కనీలోకి వచ్చాను. ఇంతలో గాలిలో తేలుతూ వచ్చిందో గిటార్ సంగీతం. వింటుంటే మనసుకు హాయి అనిపించి అటువైపు చూశాను. ఎదురుగా ఒక యువకుడు గిటార్ ప్లే చేస్తూ కనిపించాడు. గుండెల్లో అందమైన అలజడి, తీయనైన అనుభూతి, కొత్తగా జన్మించానన్న భావం. ఆ సంగీతంతో పాటు అతను నా మనసులో నిలిచిపోయాడు. తొలి చూపులోనే నా మనసులో నిలిచిన ప్రియమైన నీకు సంధ్య. ఓ 99 లవ్ స్టోరీ 2008 లో దొరికింది. తిప్పు తిప్పు చెప్తా. బాకెట్లో నేను వేసిన ముగ్గు నీకోసం ఎదురు చూస్తోంది, నాలాగా. నా తల్లో పూలు పెట్టుకోవడం మర్చిపోతానేమో, కానీ నీ గుర్తుగా నేను దాచుకున్న ఈ టిన్లో ప్రతిరోజు పువ్వులు మార్చడం మాత్రం మర్చిపోను. ఎప్పట్లాగే నువ్వు వస్తావని ఎదురు చూస్తూ నీ బైక్ సౌండ్ వినపడి బయటకు వచ్చాను. Yes. ఈ అమ్మాయి ఎవరినో వన్ సైడ్ లవ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుందిరా. చాచా నీకు అనిపిస్తుంది, నాకు కన్ఫర్మ్ అయిపోయింది. డెఫినెట్ గా వన్ సైడ్ లవ్వే. అవునరా, ఈ డైరీ చదువుతుంటే పాప అమ్మాయి అతన్ని ఎంత సిన్సియర్ గా లవ్ చేస్తుందో అర్థమవుతుంది. లెట్స్ సీ హూస్ దట్ లక్కీ ఫెలో ఇస్. నేను గీసిన బొమ్మల్లో అందమైన బొమ్మ నీదే గణేష్. ఏంటో అది?
నువ్వేరా లక్కీ ఫెల్లో? ఎలా అవునరా? నాకు తెలియకుండా Welcome to Quiet Lands International Garden. This is a 1 hour international match. The commentary by Mr. Chacha. What ball తీశాడు? Ball వేశాడు. Ball తీశాడు. Life long catch పట్టాడు. జూనియర్ సచిన్ బాల్ మళ్ళీ బాల్ తీశాడు. బాల్. ఆహా ఉల్లంగ గారికి ఇచ్చాడు. ఇతనే సారే ఆడియన్స్ దేఖ్ రే. వాడు ఎందుకు గెలిచేస్తున్నాడో వాడికి తెలియదు, ఎందుకు చుట్టూ తిరుగుతున్నాడో వాడికి తెలియదు, ప్రమాణ పూర్తిగా నాకు తెలియదు, చూస్తున్న ఆడియన్స్ తెలియదు. ఆహా ఒక సిలిండర్ ఎక్సర్సైజ్ చేస్తున్నట్టుగా ఉంది. ఆహా అబ్బో తిరిగాడు, తిప్పాడు, వంగాడు. వీడు ఒళ్ళు వంగదు, అందుకే వీడిని ఒళ్ళంగు అంటాం. వీడు పడిపోయాడు, మళ్ళీ లేస్తాడు. అమ్మ లేచాడు, ఆ బాల్ తీశాడు. అబ్బా బాల్ రుద్దుతున్నాడు. ఇంతలా బాల్ గింత అయిపోయింది. అబ్బా వీడు తోలు తీసిన సాగి బాల్ మీద ఉమ్మేసింది. వీడి ఏకల వేసి చూడు, వీడి గురి తప్పదు. బాల్ వేస్తున్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ గారా? వికెట్లు కాసినటువంటి బాల్లు నా తలకెత్తవా? నా తలకెడానికి డబ్బులు ఎంత తీసుకున్నావరా? ముల్ల పందిగాడు మళ్ళీ బాల్ తీశాడు, రుద్దాడు. బాల్ లేస్తున్నాడు, వేసాడు. అది 2 కిలోమీటర్ల వైడ్ పోయింది. మళ్ళీ బాల్ వేసాడు, బాల్ కొట్టాడు, అది వెళ్ళిపోతుంది. పారిపోయింది. నేను పొద్దుట నుంచి ఆడలేదు. నేను లేను. రే నువ్వు వెళ్ళి తీసుకురారా ప్లీజ్. నేను తీసుకురా, నువ్వు వెళ్ళి తెచ్చుకో. వెళ్ళరా. లే కొట్టి నోటి దెబ్బంతే వెళ్ళి తెచ్చుకో. అబ్బో హలో 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 హలో